పెద్దపల్లి జిల్లాలో కనకదుర్గ రైస్ మిల్లో బాయిలర్ పేలి భారీ నష్టం సంభవించింది. సుల్తానాబాద్ మండలం కట్లపల్లి శివారు రైస్ మిల్లో ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఇక బాయిలర్ పేలడంతో ఇద్దరు కార్మికులు రామస్వామి, కుమార్లు తీవ్రంగా గాయపడగా వారిని హాస్పిటల్కి తరలించారు. గాయపడిన వారిలో కుమార్ విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా భారీగా శబ్దంతో బాయిలర్ పేలిందని, ఈ ప్రమాదంలో 2 గోదాములతో పాటు మిషనరీ, అదేవిధంగా వరి ధాన్యం, బియ్యం దెబ్బతిని కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అన్నారు మిల్ ఓనర్. డ్రై ఆల్రెడీ నడుస్తున్నది. డ్రైకి స్టీమ్ ఇచ్చారు, మరి అది ఓవర్ స్టీమ్ ఏందనేది తెలియదు. కానీ అనుకోకుండా తేలింది. ఇద్దరికి అయింది. కొంచెం హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళని ఒక్కరు బాగానే కొంచెం ట్రీట్మెంట్ నడుస్తుంది. అది ఎలక్ట్రానిక్ సిస్టమ్ కాబట్టి టెక్నికల్ ప్రాబ్లం ఏది చిన్నగా ఆ టైంలో ఏది ఫెయిల్ అయినా కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇది కారణం అనేది ప్రత్యేకించి ఏం చెప్పడానికి ఉండదు. అంత టెక్నికల్ ప్రాబ్లమ్సే కాబట్టి దాని గురించి మనం పూర్తిగా చెప్పడానికే ఉండదు. లోపల కూడా మిషనరీ, డీసీ మిషనరీ మొత్తం పోయింది. తర్వాత ట్రస్సులు పోయినాయి. ఈ షెడ్ ట్రస్సులు పోయినాయి. పీసీ కూడా ట్రస్సులు పోయినాయి. లోపల పీసీ మిషన్ మొత్తం ఖరాబ్ అయింది. ప్లాంట్ కూడా